సార్ నమస్కారం సార్. నమస్తే. 'బాలకృష్ణ' గారి 'అఖండ 2' రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ప్రీమియర్స్ ద్వారా మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 59,50,00,000 అని చెప్పేసి. మరి సెకండ్ డే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి? మరి సినిమా కలెక్షన్స్ ఏ మేర వెళ్ళొచ్చు? మొత్తం ఓవరాల్‌గా ఈ 2 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది సార్? ఆదిత్య, నీ మనసులో ఉన్న భావన నాకు అర్థమైంది. అంటే ఏంటి, ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయని చెప్పడం నీ ఆంతర్యం కావచ్చు. బట్ నో డౌట్ అది తక్కువైనప్పుడు కూడా సెకండ్ డే పుంజుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది ఆదివారం, రేపు ఆదివారం కదా, ఆదివారం కలెక్షన్స్ దీనికి డబుల్గా ఉండొచ్చు. వెరస్తే ఒక 3 రోజులు పూర్తి అయ్యేసరికి 200 కోట్లు అవుతాయి అన్నమాట. ఈలోగా ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఈ సినిమాకి కావాల్సినంత అయిపిస్తారు. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్లన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడినట్టయితే సెకండ్ హాఫ్ ప్రేక్షకులు థియేటర్లోంచి లేకుండా పూనకాలు వచ్చి ఊగిపోయేలా చేశాడు కనుక అది బోయపాటి శ్రీను తాలూకు తెలివితేటలు అవి. కనుక ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చాలా బాగుందో సినిమా సూపర్ హిట్ కింద లెక్క. సెకండ్ హాఫ్ ఒకవేళ పొరపాటు ఫస్ట్ హాఫ్ చాలా బాగుండి సెకండ్ హాఫ్ బాగాలేకపోతే ఫ్లాప్ టాప్తో బయటికి వెళ్తారన్నమాట. ఇందులో అదృష్టం అది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ మంచి చెడ్డ అంతా ఓ సినిమా రేంజ్కి రావడం కోసం చేసే ప్రయత్నాలన్నీ చేయడం జరుగుతుంది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఆ కథ బిగుసుకుంది. అంత బ్రిస్క్గా ఆయన డైరెక్షన్ చేశాడు కనుక సినిమా డెఫినెట్గా ఒక 3 రోజుల్లో 200 కోట్లు వచ్చినట్లయితే డెఫినెట్గా 1 వీక్ పూర్తి అయ్యేసరికి 500 కోట్ల క్లబ్లో చేరుతుంది. మిగతా కలెక్షన్స్ అన్ని కలుపుకున్నట్టయితే నో డౌట్ ఇది మాత్రం బాలకృష్ణ సినిమాలో మాత్రం ఒక ల్యాండ్ మార్క్గా ఉంటుంది. అది దీంట్లో సందేహం ఏమాత్రం కూడా అవసరం లేదు. ఇదే ఒక క్లాస్ టాక్ వచ్చిందనుకో, క్లాస్ టాక్ వస్తే క్లాస్ టాక్ మొదటి రోజు రెండో రోజే ఉంటుంది. ఈ సినిమా అన్నట్టయితే వాళ్ళు ఎవరు పెద్ద కారులో వెళ్ళేవాడు మాట ఎవరుంటారు, హై క్లాస్ పీపుల్ తాను మాటలు ఎవరుంటారు, ఆటో కూడా మాటలు వింటారు, రిక్షా కూడా మాటలు వింటాడు. సినిమాకి వెళ్ళి తల్లి పిల్లాదిని సినిమాకి వెళ్తారు కదా, డబ్బులు కట్టుకొని డబ్బులు పెట్టి సినిమా తీస్తారు కదా, వాళ్ళు 10 మందితో చెప్తారన్నమాట. అంటే ఓవరాల్గా ఈ సినిమా మాస్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా చాలా కాలంగా ఇప్పుడు ఆఫ్టర్ లెజెండ్ చాలా కాలంగా వారికి ఒక ఒక పూనకాలు వచ్చే సినిమా ఇది అవ్వడం వల్ల బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. అలా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ అభిమానులు ఉంటారు కదా, ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు, సినిమాకి వచ్చిన డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట. పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలి. చేస్తే ఏముంది? దీంట్లో సందేహించవలసిన అవసరం ఏమి లేదు. విషయం ఉంది. రెండోది ముఖ్యంగా విషయం కంటే బాలకృష్ణ ప్రాణం పెట్టి సినిమాలో నటించాడు. అది మాత్రం బాలకృష్ణకే చెల్లు. లేకపోతే లోగడ ఎన్టీ రామారావు చెల్లు. మిగతా వాళ్ళు చేస్తే ఈ సినిమా చూడరు. హీరో అఘోర ఏంటండి? హీరో అఘోర ఏంటి? హీరో అఘోర వేషం వేసుకొని మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. అఘోర వేషం వేసి జనాల్లో పూనకాలు తెప్పించడం చిన్న విషయం కాదు. ఓ విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఒక ఇట్లాంటి గెటప్పుల్లో దెబ్బతిన్నాడు. దక్షయజ్ఞం ఉంది. దక్షయజ్ఞంలో ఎన్టీ రామారావు గారు దూడు ఆ సిగ విదిరించి శివతాండవం చేస్తాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ వీటికి బాగా సూట్ అయింది. దీనికి అర్థమైందా? దక్ష యజ్ఞం అనే సినిమాలో శివతాండవం చేస్తాడు. అదే తాండవం అఖండ తాండవం బాలకృష్ణ చేసి ఎన్టీఆర్ని మరిపించాడు మాట నటుడుగా. నా దృష్టిలో ఆయన్ని చూశాను, ఈయన్ని చూశాను. అందువల్ల ఆయన శక్తివంతులు లేకుండా నటించాడు కనుక ఈ సినిమాకు వచ్చినటువంటి అంటే జనాలు కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు ఊహించిన విధంగా సినిమా దెబ్బతినే ప్రమాదం మాత్రం ఈవెన్ 1% కూడా లేదు. 100కి 100 కూడా సినిమా హిట్ అవుతుంది. డెఫినెట్గా బాలకృష్ణకి మంచి ల్యాండ్ మార్క్ చిత్రం అవుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా బాలకృష్ణ బోయపాటి శ్రీను వచ్చినట్టయితే బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుంటుంది అన్నమాట. అంటే
బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా స్టార్ట్ చేసినట్టు బిగినింగ్ లో 300 కోట్లు 400 కోట్లకు టార్గెట్ చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. ఆ సౌలభ్యం కూడా ఈ సినిమా వల్ల అవకాశం వస్తుంది. సార్ మీరన్న 500 కోట్లు రావాలి అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇది కష్టమేనంటున్నారు సార్. అంటే నార్త్‌లో మంచి ప్రభావం ఉండుంటే సినిమా 500 కోట్లు ఈజీగా అచ్చుండేది. కాకపోతే నార్త్‌లో అంత రెస్పాన్స్ లేదని వస్తుంది. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయి కలెక్షన్స్ వస్తాయా సార్? తెలుగు రాష్ట్రం కాదండి, నార్త్ కలిస్తే గానీ సినిమా కలెక్షన్స్ మనం లెక్క వేసుకోలేము. నార్త్ ఏముందండి, నార్త్‌లో ఒక్కసారి జనం దీన్ని పట్టుకున్నట్టయితే 'కార్తికేయ 2' ఏమైందండి, 'సాహు' సినిమా ఏమైందండి, ఆల్మోస్ట్ అదొకటే. తెలుగులో 100 కోట్లు వచ్చినట్టయితే హిందీలో 300 కోట్లు వచ్చింది కదా దానికి. అందువలన ఆ నార్త్ వాళ్ళు చూస్తే దానికి ఈ స్పాన్ ఎక్కువ. 5 టెరిటరీస్. 5 టెరిటరీస్‌లో చాలా మంచి కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది నార్త్‌లో మాట. సో, వెరస్ ఈ సినిమా మాత్రం డెఫినిట్‌గా బాలకృష్ణ మొట్టమొదటిసారిగా డబ్బింగ్ చెప్తున్నాడు. డబ్బింగ్ ఆ క్యారెక్టర్‌కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో, డబ్బింగ్ చెప్తే ఆ సినిమాకి లైఫ్ ఉంటుందన్నమాట. లైఫ్ ఉంటే జనాల్ని కూడా ఆకర్షిస్తుంది ఆ సినిమా. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి గనక డెఫినిట్‌గా ఈ సినిమా ప్రూవ్ చేసుకుంటుందని నా నమ్మకం. లేకపోతే టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నా అనుభవంలో చెప్తున్న మాటలు ఏవి కూడా వృధా పోలేదు. డెఫినిట్‌గా ఇట్ విల్ ప్రూవ్ ఇన్ ది బాక్స్ ఆఫీస్. రైట్ సార్. అది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ.